సారీ సుబ్బు, ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ. లాకర్లో మీ పిల్లడి వస్తువులు ఉన్నాయి, ఖాళీ చేసిస్తే వేరే పిల్లలకి ఇస్తాం. సార్ సార్కి కార్తీక్ లాకర్ చూపించు. సరే సార్, రండి సార్. కార్తీక్ చాలా మంచి అబ్బాయి సార్. ఎంత బాగా క్రికెట్ ఆడతారు తెలుసా? అబ్బాబ్బాబ్బా, ఇక్కడ పిల్లలందరూ అరే ప్యూన్ ఇట్రా రా పోరా అని పిలిస్తే కార్తీక్ మాత్రమే అనయ్య అని పిలిచేవాడు. మీ అబ్బాయిని బాగా పెంచారు సార్. Now all of you close your books and get ready for the oral test. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్పాలి. మొఘల్ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పు. ఏ సెకండ్లో బాబర్ ఈ టీచర్కి ఎప్పుడు చూసినా పిల్లల్ని మొద్దు పనికిరారు అని తిట్టడమే పని. చదువుకోకపోతే వీళ్ళలాగే ప్యూన్ అవుతామని ఒక రోజు నా ముందే తిట్టింది సార్. ఆ రోజు కార్తీక్ ఏమన్నాడు తెలుసా? నేను ఖచ్చితంగా క్రికెట్ లో సాధిస్తానన్నాడు సార్. సార్ మీరేం బాధపడకండి సార్, కార్తీక్ ఖచ్చితంగా కోలుకుంటాడు, మంచి క్రికెటర్ అని నిరూపిస్తాడు, సాధిస్తాడు వాడు. లాకర్ నెంబర్ 58 సార్. ఇష్టమైన క్రికెట్ వద్దని ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే ఊరికి వెక్కదు. నీ కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం, అతని ప్రతిభను గుర్తించండి. నేను ఎంతో మందికి కోచింగ్ ఇచ్చాను, నేను చెప్తున్నాను సార్, హీ సచ్ ఎ సూపర్ ప్లేయర్. నైన్త్ క్లాస్ చదువుతున్నావు, టేబుల్స్ కూడా రావు, అసలు నీకేం తెలుసు? క్రికెట్ తెలుసు నాకు. ఇలా ధోని ఫోటో పెట్టుకొని వాడు బయోడేటా కంటెస్ట్ చేసిస్తే వాడిలో అయిపోతావా? ఎందుకు అవ్వకూడదు? ధోని అలా ఇన్స్పిరేషన్ చూస్తుండు, ఏదో రోజు నేను రంజీ ట్రోఫీ ఆడతాను. నేను క్రికెట్ ఆడతాను. ఏ సంవత్సరం జరిగింది? డేట్ ఏంటి? నేను ముందే చెప్పాను కదా ఈ క్వశ్చన్ డెఫినెట్ గా ఎగ్జామ్ లో వస్తుందని. చదవలేదా? అలా చూస్తావేంటి? చదవలేదా? మాట్లాడవే. ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోలేవా? నీ తల మీద పెట్రోల్ పోసి తగలబెట్టినా నీకు హిస్టరీ రాదు. నీ తలపై ఏం పోసి తగలబెడితే బుద్ధి వస్తుంది? హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా, ఎందుకు జరిగిందనేదా? స్టూడెంట్ ఒక తేదీ కంటెస్టెంట్ చేసి చెప్పేస్తే తెలిసిపోతుందా? మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి? మీరు హిస్టరీ టీచరే కదా. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు, డేట్ మీకు తెలుసు, కానీ ఎందుకు విడిపోయింది, ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం. చెప్పండి మేడం, చెప్పండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పి చెప్పి మీకు కంటెస్టెంట్ అయి ఉండాలిగా. చెప్పండి ఎందుకు జరిగింది, చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది. అక్కడ చూస్తారండి మేడం, చెప్పండి మేడం. తెలీదుగా, రాదుగా, అయితే బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద, బెంచ్ మీద నిలబడండి. నేను బెంచ్ మీద నిలబడాలి. మీరెవరండి చెప్పడానికి? గెట్ అవుట్. ఏ అందరూ నిలబెట్టారు కదా, మీరు నిలబడండి. నేను నుంచోను. షట్ అప్. నించోవాలి మేడం. Are you mad? నించోవాలి. Shut up. Shut up children. సరే అండి, హిస్టరీ వద్దండి. 70 నుండి 8 ఎంతో చెప్పండి. చదువుంటారుగా, 70 నుండి 8 కంటెస్టెంట్ చేస్తుంటారుగా, చెప్పండి వీళ్ళకి 78 ఎంత. అవన్నీ చెప్పడానికి నేను మ్యాథ్స్ టీచర్ కాదు, సోషల్ టీచర్. ఓహో, మీకు ఒక సబ్జెక్టే తెలుసు, పిల్లలు మాత్రం కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ అంటూ అన్ని సబ్జెక్టులు తెలుసుకోవాలి. చదువుకున్నారు కదా, టీచర్ కదా, 70 నుండి 8 ఎంతో చెప్పండి. మీరెవరండి నన్ను ప్రశ్నలు అడగడానికి? నేనెవరా? మీరు పనికి రావడానికి తీసి పారేశారే వాడిని కన్న తండ్రిని. నేను కష్టపడి సంపాదించే డబ్బే మీకు జీతాలు. నేను నిన్నే కాదు నీ చైర్మన్ కూడా అడుగుతాను,
17 నుండి 8 ఎంతో చెప్పండి లేదా బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద నిలబడాలి. నిలబడండి బెంచ్ మీద. లేదా 17 నుండి 8 ఎంతో చెప్పండి. ఏం జరుగుతుంది ఇక్కడ? సుబ్రహ్మణ్యం ఏంటిది? చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి. మీరు చదువుకున్న వాళ్ళే కదా సార్, చెప్పండి సార్. 17 నుండి 8 ఎంతో చెప్పండి సార్, చూద్దాం. చెప్పండి సార్. 17 నుండి 8 ఎంతో చెప్పండి సార్. వీళ్ళందరూ చెప్పండి సార్. చూడకుండా టపటపని చెప్పాలి సార్. తీసుకెళ్ళవా? అరే ప్రిన్సిపల్ కదా, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ వదలండి సార్. నా కొడుకుని కొట్టేలా చేశారు కదా, ఒక్కరిని కూడా వదలను. వదలను నేను. చదువు రాదు, మొద్దు, పనికిరాడు అని చెప్పి చెప్పి నేను నమ్మించేశారు కదరా మూర్ఖుడా. కోచ్ సార్, పిల్లల్ని అర్థం చేసుకునేవాడే తండ్రి. నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు. వచ్చే జన్మంటూ ఉంటే వాడు మీ కొడుకుగానే పుట్టాలి. సారీ సార్. కావాలరా పిచ్చారా నీకు? ఎంత పెద్ద స్కూలు, అక్కడికి వెళ్ళి గొడవ చేస్తావా? ఆ పిచ్చి ఇప్పుడే దిగింది నాకు. నేను గొడవ పడలేదు, న్యాయం అడిగాను. చదువుకున్న వాళ్ళ ప్రవర్తించమంటాడా ఆ ప్రిన్సిపల్? వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే పిల్లల్ని మొత్తం తిడతారా వాళ్ళు? ఇండిపెండెన్స్ డే అంటే ఏంటని అర్థం చెప్పకుండా స్పెల్లింగ్ నేర్పేవాళ్ళంతా టీచర్స్ ఇక్కడ. అందుకని క్లాస్ టీచర్ బెంచ్ ఎక్కమంటావు నువ్వు? బెంచ్ మీదే కాదు, కోర్టు మెట్లు ఎక్కిస్తా. ఎవరిని వదలను నేను. అంత కోపం మంచిది కాదు సుబ్బు. కోపం కాదు సార్, ఆవేదన. బాధేస్తుంది సార్. నేను ఎప్పుడు నా కొడుకుని కొట్టలేదు సార్. కొట్టేలా చేయించారు. చదువు చదువు చదువు. చదవడం కోసం బ్రతకాలా, బ్రతకడం కోసం చదువాలా అర్థం కావట్లేదు. కరెక్ట్. తప్పు చేస్తేనే కదా సార్ 4 విషయాలు తెలుసుకుంటారు. మరి ఈ పిల్లల్ని పట్టుకుని చదువు 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 తప్పే చేయకూడదంటే ఎలా సార్? కరెక్ట్. ఏ లక్ష్మణ్ సార్, మీ మనవరాలు స్కూల్ బ్యాగ్ మీరే డైలీ తీసుకెళ్తారుగా. ఎంత వెయిట్. ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ అంత పెద్ద పుస్తకాలు? వాళ్ళు ఏమైనా మార్కెట్లో మూటలు మోయడానికి వెళ్తున్నారా? దోపిడీ దోపిడీ. ఫీజు, షూజు, బ్యాగు, టై అవి ఇవి పట్ట పగల దోపిడీ చేస్తున్నారు. ఇంకా నయం, పిల్లలు లోపల వేసుకునే చెడ్డీ కూడా యూనిఫామ్ కలర్ లోనే ఉండాలని చెప్పలేదంటే. కరెక్ట్. ఏంటి సార్ కరెక్ట్ కరెక్ట్ అని వెటకారం చేస్తున్నారు? వేటకారం కాదయ్యా, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. కానీ 4 గోడల మధ్య చెప్తే ఏమంటారు? పిచ్చోడు అంటారు. నీకు దెబ్బ తగిలింది కదా, నొప్పెడుతుంది కదా, ఇది పెద్ద సమస్య కదా. 10 మందికి తెలిసేటట్టు చెప్పవయ్యా. 10 మందికి తెలిసేటట్టు చెప్పు. చెప్పండి సార్. ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలో చెప్పండి సార్. వెల్కమ్ బ్యాక్ టు ఎటు వెళ్తున్నాం. ఒక సైంటిస్ట్ అయి పెద్దయిన తర్వాత ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేయాలని కలలుగన్న ఒక చిన్న పిల్లవాడు పెద్దయిన తర్వాత ఒక బ్యాంక్ ఉద్యోగంతో ఎందుకు సరిపెట్టుకుంటున్నాడు? అలాగే చిన్నప్పటి నుంచి ఒక బ్యాట్ బాలుతో ఎన్నో ఫీట్లు చేసి తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని కలలుగన్న ఒక కుర్రాడు పెద్దయిన తర్వాత ఎందుకు సింపుల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ తో సరిపెట్టుకుంటున్నాడు? తప్పెవరిది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి. ఎన్నో లోతైన ప్రశ్నలు, ఆలోచింపజేసే ప్రశ్నలు. మరి వీటన్నిటికీ సమాధానాలు? ఆ సమాధానాలు వెతకడమే ఇవాళ మన లైఫ్ షో ఉద్దేశ్యం. తప్పు ఎవరిది? ఎవరిని నిందించాలి? పిల్లల్నా, పెద్దల్నా, లేక హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకు వరమా, శాపమా? ఎటు వెళ్తున్నాం? డిస్కషన్ కంటిన్యూస్. మీకు జైలుకి వెళ్ళడం ఇష్టమా మేడం? మా కాలేజెస్, స్కూల్స్ అన్ని జైలు లాగానే ఉన్నాయి మేడం. ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి. మేడం, మా నాన్నకేమో నన్ను ఇంజనీరింగ్ చదివించాలని ఆశ, నాకేమో ఎంబీబీఎస్ చేయాలని కోరిక. కానీ మా జ్యోతిష్కుడు నేను బీఎస్సీ మ్యాథ్స్ చేయాలని డిసైడ్ చేశాడు. జ్యోతిషుడా? అవును మేడం. మా నాన్న నా జాతకం తీసుకెళ్లి జ్యోతిష్కుడికి ఇచ్చి నా ఫ్యూచర్ ఎలా ఉండిద్దో చూడమని చెప్తే ఆయనేమో నేను లెక్కల్లో పులి అనేసి వెళ్ళిపోయాడు మేడం. నాకేమో లెక్కలు అస్సలు రావు. చాలా కష్టపడుతున్నాను మేడం. మీ ఫాదర్ వచ్చారు? వచ్చారు మేడం, అదిగో అక్కడ ఉన్నారు. మైక్ ఆయనకి ఇవ్వండి. ఒక్కరికి కాదు మేడం, 8 మంది జ్యోతిష్యులు చూపించాం. అందులో 5 మంది స్ట్రాంగ్ గా చెప్పారు లెక్కలే కరెక్ట్ అని. చాలా అన్యాయం సార్. ఏం చదువుకోవాలో డిసైడ్ చేసుకునేది మీ అబ్బాయా లేక జ్యోతిషుడా? ఒక్క నిమిషం మేడం, పిల్లలకేం తెలుసు మేడం? నిన్న కొన్న పెన్ను ఎక్కడ పెట్టారో తెలియక వెతుకుతుంటారు. అలాంటి వాళ్ళని అడుగుతాం. మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక మేడం. నైట్ అండ్ డే కష్టపడి ఇంటర్లో 98% తెచ్చుకున్నాను. ఆడాళ్ళకి టీచర్ జాబే కరెక్ట్ అని చెప్పి టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ చేసేశారు. కరెక్టే కదా మేడం, అబ్బాయిలు అర్ధరాత్రైనా జాబ్కి వెళ్ళి వచ్చేయచ్చు. అదే లేడీస్ కుదురుతుందా మేడం? వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పుకునేంత చదువు ఉంటే చాలు. ఏంటండి మీరు అసలు అమ్మాయి తల్లేనా? కన్న తల్లి కూతురుని చదవకూడదని చెప్తూ ఉంటే ఇంకా ఆడపిల్లలు ఏం చదువుకుంటారయ్యా? ఈ తప్పు ఎందువల్ల జరుగుతుంది? మన చదువులు పిల్లలకునే కలల్ని సక్రమంగా నెరవేరుస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి. ఈ విద్యా విధానం వల్ల బాధితుడైన ఒక తండ్రి
ఈ రోజు మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. నేను పిలుస్తున్నా అయ్యా ఇల్లు ఉంటే నమస్తే. వెల్కమ్ టు ది షో. ఎస్ సుబ్రహ్మణ్యం గారు, మీ గురించి మీరే చెప్పండి. ఏం చెప్తామండి, పొట్ట కుట్టి కోసం ప్రతిరోజు పోరాడుతున్న మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాడిని. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. తిండికి లేకపోయినా పిల్లలకి మంచి చదువు ఇవ్వాలనుకున్న ఓ తండ్రిని. చాలా బాగా మాట్లాడుతున్నారే. సరే చెప్పండి, చదువు మీ పిల్లలకి వరమా శాపమా? మీ అవగాహన ఏంటి? అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు మేడం. కానీ చదువు వల్ల నా పిల్లలు పడిన కష్టం అనుభవంతో చెప్తున్నాను. చదువు శాపం మేడం, వరం అయితే కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏది సరిగ్గా లేదు. ఏది సరిగా లేదా? లేదు మేడం, ఏది సరిగ్గా లేదు. ఎలా చెప్పగలుగుతున్నారు? అది మేడం, అది కార్ బాగా డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు రండి, మీకు కార్ నడపడం నేర్పిస్తాం అన్నట్టు 100కి 100 మార్కులు తెచ్చుకునే పిల్లలు మాత్రమే రండి, మేము స్కూల్లో చేర్చుకుంటామంటే ఎంతవరకు న్యాయం మేడం? అది వదిలేదు మేడం. మా అబ్బాయి 10 ఏళ్లుగా ఒకే స్కూల్లో చదువుతున్నాడు మేడం. వాడి ఇంట్లో ఉండడం కన్నా స్కూల్లో ఉండడమే ఎక్కువ మేడం. సడన్ గా ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు పిలిపించి మీ బాబు మొద్దు పనికి రాడు వేరే స్కూల్ చేర్చండి అంటే ఎలా మేడం? 100% తీసుకురావాలి, 100% తీసుకురావాలని స్కూల్స్, ఇటువైపు ఎలాగైనా మార్క్స్ తెచ్చుకోవాలని పేరెంట్స్ పిల్లల్ని హింసిస్తున్నాం మేడం. అదిగో ఆ బాబు చెప్పాడు స్కూల్ జైలుగా మారిందని. అది కరెక్ట్ మేడం. అలాంటి ఒక స్కూల్లోనే నా బాబు చదువుతున్నాడు మేడం. ఒక నిమిషం మేడం, చెప్పండి. నేను ఒక స్కూల్ టీచర్ని. అందరి పిల్లలకి ఒకేలాగే పాఠాలు నేర్పిస్తాం. కొందరు నేర్చుకోకపోతే అందుకు స్కూల్లో టీచరు బాధ్యత వహించాలా? అవునండి, అది మీ బాధ్యతే. స్కూల్లో చేసేటప్పుడు నాకు ఒక టెస్ట్, నా పిల్లలకి 4 టెస్టులు, ఆ తర్వాత 40,000 డొనేషన్ ఇవ్వాలి, సంవత్సరం తర్వాత ఫీజు కట్టాలి, శక్తికి మించి చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్లే ముందేమో నా కొడుకు తెలివైన వాడు, ఆ తర్వాత తెలివి లేని వాడైతే దానికి మీరే కదా బాధ్యత. హలో సార్, నేను స్కూల్ ప్రిన్సిపాల్ని. మీకు ఇంట్లో 2 పిల్లలు, నేను స్కూల్లో 4,000 మందిని చూసుకోవాలి. మీ అబ్బాయికి మార్క్స్ తగ్గిపోతే మా దగ్గర వచ్చి గొడవ చేయరు మీరు? గొడవ చేస్తామండి, ఎందుకు చేయము? 100% రిజల్ట్స్, 100% రిజల్ట్స్ టీవీలో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారే. ఎంతమంది చదువురాని పిల్లల్ని పాస్ చేశారండి మీరు? సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే మిమ్మల్ని దైవంగా చూస్తుంటే మీరు మాకు జీతాలు పెంచండి, మాకు ప్రమోషన్ కావాలని ధర్నాలు చేస్తారు తప్పితే ఏ రోజైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని స్ట్రైక్ చేశారా? సార్, మీరు ఆవేశంలో మాట్లాడుతున్నారు, కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇవ్వండి సార్, ఇదంతా అయ్యే పని కాదు మేడం. తప్పులు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. హలో, అలా అరిచినంత మాత్రం మీరు చెప్పేది నిజమైపోతుంది. అరుస్తానండి, ఇలాగా అరుస్తాను. ఎందుకంటే నొప్పి. నా ఇంటికి వచ్చి చూడండి, ఒక తండ్రి బాధ ఏంటో తెలుస్తుంది మీకు. మా అబ్బాయి మంచి క్రికెట్ ప్లేయర్, బాగా తనని ఎవరెవరో చెప్పారండి. కానీ అట్లా ఇలాంటి ఒక టాలెంట్ ఉంది, బాగా పైకి వస్తానని స్కూల్ ఒకసారి కూడా చెప్పలేదండి. ఒక క్లాస్ లో 40 మంది పిల్లలు ఉంటే 10 మంది బాగా చదువుతారు. అందుకని మిగతా వాళ్ళందరూ పనికిరాని వల్ల 17 into 18 తెలియదని చెప్పడం వల్ల హుషారుగా ఉండే నా కొడుకు సడన్ గా కోమలో పడుకుంటాడు. ఇంట్లో ఒక తండ్రిగా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను ఇక్కడ. మా అబ్బాయి 90% మార్క్స్ తెచ్చుకోవాలి, 95% మార్క్స్ తెచ్చుకోవాలి అత్యాశపడ్డాను. కానీ అక్కడ దాకా అర్థం చేసుకోలేకపోయాను. చేసిన పాపానికి చాలా పెద్ద శిక్ష పోతున్నా, చాలా పెద్ద శిక్ష. ఒక సమాజం తప్పుగా ఉందంటే స్కూల్ తప్పుగా ఉందని అర్థం, టీచర్స్ తప్పుగా ఉన్నారని అర్థం, చెట్టు వేళ్ళలోకి విషం పాకుతుందని అర్థం. అర్థం చేసుకోరా? ఎప్పుడు చేసుకోలేదు. కానీ వాడు మోస్తూ పనికిరాడు అని చెప్పి చెప్పి నా చేత కొట్టించా. మా అబ్బాయిని కొట్టలేదు, నేను కొట్టలేదు, కొట్టించాను. సూపర్ సార్, సూపర్ అంటే సూపర్ సార్.